లూకా సువార్త 5వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదవాలి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందరి. అందుకు యేసు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడలేదు అని సీమోనుతో చెప్పాడు. వారు దోణెలను దానికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. ఇవాళ మనము చేపలు పట్టే వారి గురించి మనం తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? చేపలు పట్టేవారు. పోయిన వారం మనం ఏం విన్నాం? పోయిన వారం కథలో మనం ఏం విన్నాం? యేసయ్య కపెర్నహూములోకి వచ్చి ఒక మందిరంలో దయ్యం పట్టినవాడు ఉంటే, దయ్యం పట్టిన వాడి లోపల నుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి తర్వాత ఎటెళ్తాడు? పేతురు వాళ్ళ అత్తింటికి వెళ్తాడు. వాళ్ళ అత్తకి జ్వరం వస్తే ప్రార్థన చేస్తే జ్వరం వెళ్ళిపోతుంది. అయితే ఆ పట్టణం పేరు ఏంటంటే కపెర్నహూము పట్టణం. కపెర్నహూము పట్టణంలో ప్రజలు, ఆ పట్టణం వాళ్ళు యేసయ్యని స్వీకరించారు కాబట్టి యేసయ్య అద్భుతం చేశాడు. దానికంటే ముందు వారం ఏం విన్నామంటే, గలిలయలో యేసయ్య బోధించేటప్పుడు యేసయ్యని వాళ్ళందరూ వెళ్ళగొడుతారు. యేసయ్యని వాళ్ళందరూ నమ్మకుండా, ప్రవచనాలు నమ్మకుండా యేసయ్యని వాళ్ళు వెళ్ళగొడితే యేసయ్య గలిలయ యేసయ్య వస్తాడు, కపెర్నహూముకి వస్తాడు, అక్కడ అద్భుతం చేశాడు, అక్కడ అయిపోతుంది. అంటే దాన్ని బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, యేసయ్యని ఎప్పుడు మనం స్వీకరిస్తే అప్పుడు యేసయ్య మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. మనం యేసయ్యని స్వీకరించకపోతే యేసయ్య మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడు. ఇది పోయిన వారం మనం నేర్చుకున్న విషయాలు దేవుని వాక్యం నుంచి. ఈ వారం నేను మెసేజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఈ వాక్యం చదివేటప్పుడు దేవుడు చాలా నాకు నేర్పించింది. ఈ మెసేజ్ యొక్క ముఖ్య భాగం ఏంటంటే, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యేందు అని సీమోనుతో చెప్పారు. ఈ వారం యొక్క అంశం ఏంటంటే, మనుషులు పట్టు జాలరులు. టైటిల్ ఏంటంటే మనుషులు పట్టు జాలరులు. అయితే ఈ కథలో ఏం జరిగిందంటే, సీమోను పేతురు వాళ్ళ అంతా జ్వరం ఉన్నప్పుడు యేసయ్య పోయి ప్రార్థన చేస్తే జ్వరం పోతుంది కదా. ఆ పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, రాత్రంతా పేతురు శ్రమిస్తాడు, రాత్రంతా చేపలు పట్టడానికి వల్లేస్తాడు, కానీ ఒక్క చేప కూడా దొరకదు. అయితే తెల్లవారుజామున యేసయ్య వచ్చి అక్కడ పేతురుని చూసి, పేతురు యొక్క పడవ ఎక్కి వల ఇటువైపు ఏమంటే అక్కడ వల వేస్తాడు, చేపలు దొరుకుతాయి. అప్పుడు యేసయ్య అంటే, ఇప్పుడు నువ్వు చేపలు పట్టినావు కదా, ఇక ముందటి నుంచి నువ్వు చేపలు కాదు, నువ్వు మనుషులను పట్టే జాలలాగా చేస్తా అంటాడు. ఇది స్టోరీ. అంటే యేసయ్య లేనప్పుడు చేపలు దొరకలేదు, యేసయ్య వచ్చి పడవ ఎక్కిన తర్వాత చేపలు దొరికినాయి. అయితే ఇది ఓవరాల్ స్టోరీ. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. యేసయ్య బోధ వినడానికి జన సమూహం ఎట్లొచ్చిందంటే, యేసయ్య మీద పడుతుందంట. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ఆసక్తి ఉంది దేవుని వాక్యం అంటే, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ప్రేమ ఉందని మనం చూడవచ్చు. ఇక్కడ గలిలయ ప్రాంతంలో గిన్నెసరత్ అనే సరస్సు ఉంది కదా, వాగు చెరువు లాంటిది ఉంది కదా. యేసయ్య మీద పడితే ఏమవుతుంది? యేసయ్య చెరువులో పడిపోతాడు. అయితే యేసయ్య ఏం చేస్తారంటే, యేసయ్య కూడా 2 పడవలు కనిపిస్తాయి. ఒక పడవేమో పేతురుది, ఇంకో పడవ వేరే వాళ్ళది. వీళ్ళందరూ జనాలందరూ ఆయన మీద పడుతున్నారు, నిల్చోడానికి చోట్లే అనేసి ఆ పడవలో నిల్చొని బోధ చెప్తామనేసి, వాక్యం చెప్తామనేసి ఒక పడవలో నిల్చొని ఏమంటారంటే, పేతురు కొంచెం ముందుకు తీసుకొని వస్తాడు. యేసయ్యకి ఇక్కడ అవకాశం ఏముండే అంటే, పేతురు పడవ కాకుండా వేరే పడవ ఎక్కే అవకాశం ఉండే, కానీ యేసయ్య ఏం చేసిందంటే పేతురు పడవనే వాడుతున్నాడు. అంటే యేసయ్యకి ఛాన్స్ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని చూస్ చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఎంచుకున్నప్పుడు, మనం దేవుని మాట విని దేవునికి లోపడితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. వాళ్ళ లోపల ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. మనం చాలాసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తాం, కొన్ని విషయాలలో కొన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ ఆ ప్రయత్నాల్లో మనకి సఫలం దొరకకపోతే మనం దాన్ని నిరాశపడతాం కదా. కానీ ఎప్పుడైతే నిరాశపడ్డప్పుడు మనం
అట్లనే ఆగిపోకుండా మనం దేవుని ముందు ఆ యొక్క మనవిని పెడితే దేవుడికి నచ్చితే ఆ మనవి ఆలోకిస్తాడు. దేవుడు నచ్చకపోతే ఆ మనవి ఆలోకించాడు. వీళ్ళు రాత్రంతా కష్టపడతారు కానీ వాళ్ళ శ్రమకి ప్రతిఫలం ఏది దొరకదు. యేసయ్య పేతురుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, పేతురుని ఎందుకు ఎంచుకున్నాడు? ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చూస్తాం ఏంటంటే యేసయ్య సేవ స్టార్ట్ చేసింది కదా, సాతాను మీద శోధనని అధిగమించి సేవ స్టార్ట్ చేసింది. దేవుని సేవ స్టార్ట్ అయినప్పుడు యేసు ప్రభు శిష్యులను కూడా తయారు చేసింది. పేతురుని యేసయ్య సెలెక్ట్ చేసుకున్నాడు. అన్న పరిచర్య కోసము యేసయ్య చేసిండు, పేతురుని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంచుకున్నాడు. అయితే దేవుని సేవ చేయడానికి ఎంచుకునే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, అర్హత ఏంటిదంటే దేవునికి భయభక్తితో ఉండాలి, 3 పూటలు ప్రార్థన చేయాలి, దేవుడు వాక్యం చదవాలి, ఇట్లాంటి అర్హతలు ఉంటాయి. మంచి చదువుకున్న వాళ్ళే ఉండాలి, పాస్టర్ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇట్లాంటి ట్రైనింగ్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి జనరల్గా ఈ లోకంలో అందరూ ఇట్లా చూస్తారు. కానీ యేసయ్య ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడంటే, యేసయ్య ఎవరిని ఎంచుకున్నాడంటే ఈ పేతురుని ఎంచుకున్నాడు. కానీ పేతురుకి అర్హత ఉన్నదా? పేతురుకి అర్హత లేదు. పేతురు యొక్క జీవితం చూస్తే పేతురు చాలా కోపిస్తుడు. యేసయ్యని సిలువేసేటప్పుడు పేతురు యేసయ్యని తిడతాడు, దూషిస్తాడు. ఇంకా పేతురు నమ్మకస్తుడు కాదు. చాలాసార్లు యేసయ్యని వదిలేసి వేరే పనులు చేద్దామని యేసయ్యని వదిలేసిపోయినాడు. పేతురు పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా యేసయ్య పేతురుని వాడుకున్నాడు. జనసమూహం అంతున్నది, ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు. కానీ దేవుని సేవ కోసం యేసయ్య ఎవరిని ఎంచుకుంటారంటే ఆ జనసమూహం నుంచి ఎంచుకోలేరు. ఆ జనసమూహంకి సంబంధం లేని వాళ్ళు, జాలరు, చేపలు పట్టే వాళ్ళని యేసయ్య ఎంచుకుంటాడు. చాలాసార్లు దేవుడు తన పని కోసం ఎవరిని ఎంచుకుంటాడో మనము దాని గురించి మనం ప్రిడిక్ట్ చేయలేము, చెప్పలేము. యేసయ్య ఎవరైనా వాడుకుంటాడు. దేవుని వాక్యం చదువుకుంటూ 3 పూటలు ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉండి దేవుని పరిచయం చేసే వాళ్ళని కూడా యేసయ్య వాడుకుంటాడు. అదేవిధంగా జీవితమే నాశనం అయిపోయి ఎట్టుపోతున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, తాగుతూ తిరుగుతూ ఇష్టం ఉన్నట్టు జీవితం పాడైపోతున్న వాళ్ళని కూడా యేసయ్య వాడుకుంటాడు. అంటే యేసయ్య యొక్క ఆలోచనలు మనకి అర్థం కావు. యేసయ్య యొక్క ఆలోచనలు మనకి అర్థం కావు. యేసయ్య ఎవరినైనా వాడుకుంటాడు. అంటే మంచిగా పర్ఫెక్ట్గా ఉన్ననైనా వాడుకుంటాడు. ఒక జీవితమే కోల్పోయిన జీవితమే పాడైపోయిన కూడా యేసయ్య వాడుకుంటాడు. యేసయ్య ఎట్లా మనం వాడుకుంటాడో మనం చెప్పలేము. ఇక్కడ యేసయ్య చేసినంటే దోణిలో కూర్చుండి జనాలందరికీ బోధేస్తాడు. అయితే యేసయ్య పేతురు యొక్క దోణి, యేసయ్య పేతురు యొక్క పడవ వాడుకున్నాడు. పేతురు పడవ ఏమన్నాడంటే కొంచెం ముందుకు పోని అన్నాడు. ముందుకు పోనిచ్చి నేను బోధ చెప్తా అన్నాడు. అయితే పేతురు తన పడవను యేసయ్యకి ఇచ్చినాడు. పేతురు తన పడవని యేసయ్యకి ఇచ్చిండు. అయితే ఇచ్చినప్పుడు పేతురు యొక్క జీవితం మొత్తం మారిపోయింది. మనము కూడా మన యొక్క హృదయాలని, మన జీవితాలని యేసయ్యకి ఇస్తే మన జీవితం కూడా మారిపోతుంది. మన జీవితం ఒకవేళ దేవునికి ఇష్ట ప్రకారంగా లేనట్లయితే, దేవునికి మన జీవితాన్ని మనం సమర్పిస్తే మన పాతవన్నీ వెళ్ళిపోయి మనకి కొత్త జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతమంది ఉన్న యేసయ్య ఒక చదువుకోని, దేవుని దూషించేవాడిని, ఇంకా నమ్మకస్తుడు కాని వాడిని, అబద్ధాలు చెప్పేవాడిని యేసయ్య వాడుకున్నాడు, పడవ వాడుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో అతను ఒక శిష్యుడిగా కూడా చేస్తాడు. మనం కూడా దేవుని పరిచర్యలో వాడబడాలంటే మన యొక్క జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెడితే మనల్ని కూడా వాడుకుంటాడు. అయితే 4వ వచనం చదువుదాం. యేసయ్య వచ్చిండు, వాళ్ళందరూ యేసయ్య మీద పడుతున్నారు, పడవెక్కిండు, బోధ చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ యేసయ్య ఏం చేస్తున్నాడంటే, బోధ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. యేసయ్య ఇంటికి వెళ్ళిపోలేదు, చూస్తున్నాడు పేతురుని, ఇంకా వాళ్ళ పేతురు యొక్క స్నేహితులను అందరినీ చూస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపం రాత్రంతా కష్టపడ్డారు, ఏం దొరకలేదు వీళ్ళకి ఏమన్నా మంచి చేద్దామనేసి యేసయ్య ఏం చేస్తారంటే 4వ వచనం చూద్దాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత
నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ సీమోన్ అంటే ఎవరు? సీమోన్ అంటే పేతురు. దేవునిలో నడవక ముందు నన్ను సీమోన్ అంటుండే, దేవునిలో నడిచిన తర్వాత ఆయనని పేతురు అంటుండే. అయితే యేసయ్య ఏమంటాడంటే, చేపలు మీకు దొరకలేదు కదా, కొంచెం లోతుకు వెళ్దాం, కొంచెం లోతుకు వెళ్ళి వల వేస్తాం, వల వేస్తే చేప దొరుకుతుంది అనేసి యేసయ్య అంటాడు. లోతుగా వెళ్ళి వల వేద్దాం అంటాడు. దానికంటే ముందు రాత్రంతా పేతురు కష్టపడ్డాడు కదా, రాత్రంతా పేతురు యొక్క స్నేహితులందరూ కష్టపడ్డారు కదా. కష్టపడినప్పుడు చేపలు ఎందుకు దొరకలేదు అంటే, ఆ లోతులా పోయి పేతురు ట్రై చేయలేదా? ట్రై చేసాడు. ట్రై చేసినప్పటికి కూడా పేతురుకి చేపలు దొరకలేదు. మన విశ్వాసం ఎట్లుండాలంటే, దేవుల్లో లోతుగా ఉండాలి. ఒట్టి శ్రమ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి వదిలేసే వాళ్ళ కాకుండా, శ్రమ వచ్చినా శ్రమ రాకపోయినా మన విశ్వాసం అనేది బలంగా ఉండాలి, చాలా లోతుగా ఉండాలి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎట్లా కడతారంటే, పునాది వేస్తారు. బిల్డింగ్కి పునాది ఎందుకు వేస్తారంటే, ఎంత పునాది లోతుగా ఉంటే ఆ బిల్డింగ్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది. అయితే మన జీవితం కూడా దేవునిలో పడిపోకుండా నడవాలంటే మన పునాది అనేది లోతుగా ఉండాలి. ఇక్కడ ఏసేమంటున్నాడంటే, కొంచెం లోతుగా వెళ్ళి వల వేద్దామంటున్నాడు. అయితే పేతురు ఏమంటాడో చూస్తాం. పేతురు ఏమంటాడంటే, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడింది కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చెప్పున వలలు వేయమని ఆయన చెప్పగా. పేతురు ఏమంటున్నాడంటే, ఏలినవాడ, మాస్టర్. పేతురుకు తెలుసు యేసయ్య ఎవరో తెలుసు. ఎట్లా తెలుసు? దానికంటే ముందే పేతురు వాళ్ళ అత్త కోసం ప్రార్థన చేసి జ్వరాన్ని పోగొట్టిండు. తెలుసు, యేసయ్య జ్వరం పోగొట్టిండు, యేసయ్య బోధ చెప్తున్నాడు, యేసయ్య ఒక బోధకుడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించేవాడు అని పేతురుకు తెలుసు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడినాం. ఏమంటాడంటే, రాత్రంతా మేము ప్రయాసపడినాం యేసయ్య, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అని అంటున్నాడు. తన యొక్క ప్రాబ్లం గురించి యేసయ్యకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు పేతురు? తన యొక్క ప్రాబ్లం గురించి యేసయ్యకి చెప్తున్నాడు. మనం కూడా చాలాసార్లు మన ప్రాబ్లమ్స్ గురించి యేసయ్యకి చెప్తాం. మనం కూడా చాలాసార్లు ప్రాబ్లం గురించి యేసయ్యకి చెప్తాం. మన యొక్క సమస్య గురించి యేసయ్యకి చెప్పే బదులు, మన యొక్క సమస్య గురించి యేసయ్యకి చెప్పే బదులు, యేసయ్య అంటే ఎవరో మన సమస్యలు చెప్తే మనకి పరిష్కారం దొరుకుతుంది. అంటే నీ జీవితంలో సమస్య ఎంత పెద్దదో, దేవా నాకు ఇంత సమస్య వచ్చింది, దేవా నాకు పెద్ద సమస్య వచ్చిందని, ఈ లోకంలో రానంత పెద్ద కష్టం నాకే వచ్చింది, నీకంటే పెద్దగా ఉంది ఈ సమస్య అని ఈ సమస్యను మనం గొప్ప చేసి మాట్లాడతాం. ఇదే లోకంలో ఎవరికి లేని సమస్య నాకు వచ్చిందని ఆ సమస్యని చాలా పెద్దగా చేసి మాట్లాడతాం. అంటే దేవుడి కంటే పెద్ద నీకు ఆ సమస్యనే అనిపిస్తాడు. మన జీవితంలో దేవుడు చిన్నగా ఉంటాడు, సమస్య ఇంత పెద్దగా ఉంటుంది. నా సమస్య గొప్పది, నేను పెద్ద ఇరుకులు ఉన్నా, నేను పెద్ద సమస్యలు ఉన్నా అని నువ్వు నీ సమస్య యొక్క గొప్పతనాన్ని నువ్వు దేవునికి చెప్పుడు కాదు. మన సమస్య యొక్క గొప్పతనాన్ని దేవునికి చెప్పుడు కాదు. మన దేవుడు ఎంత గొప్పోడో, మన దేవుడు ఎంత గొప్పోడో అది నీ యొక్క ప్రాబ్లంకి చెప్పాలి, నీ యొక్క సమస్యకి చెప్పాలి. మనం ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తున్నాం? మన సమస్యలకు ఎక్కువ మార్కులు ఇస్తున్నామా, మన దేవుడికి ఎక్కువ మార్కులు ఇస్తున్నామా? మార్కులు ఇస్తున్నామని మనము గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క మాట మాట్లాడేటప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, మనం ప్రార్థన చేసే వాళ్ళము మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటకి శక్తి ఉంటుంది. మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటకి శక్తి ఉంటుంది. నా జీవితం మొత్తం ఇట్లనే అవుతుంది, ఎప్పుడు నా జీవితంలో ఇట్లనే అవుతుంది. మంచి జరుగుతుంది, చెడే జరుగుతున్నా అనుకో, నిజంగానే చెడు జరుగుతుంది. సో అయితే మనం ప్రార్థన చేస్తాం, మనం దేవుని పిల్లలం కాబట్టి మన మాటలకి శక్తి ఉంటుంది. పేతురు ఏం చెప్తున్నా అంటే, రాత్రంతా కష్టపడ్డాం కదా, రాత్రంతా ప్రయాసపడ్డాం మేము, మాకు ఏం దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వల ఇస్తాం. నువ్వు చెప్తున్న వాళ్ళ వేస్తాం. చూడు ఇక చూడు, ఈ పని కాదు దేవా, ఈ పని కాదు, చూడు నువ్వు కూడా చూడు అనేసి పేతురు ఏం ట్రై చేస్తున్నాడంటే, వల వేస్తే చేపలు దొరకవు అని ప్రూవ్ చేద్దామని, యేసయ్యకి చూపిద్దామని పేతురు ట్రై చేస్తున్నాడు. కానీ యేసయ్య చెప్పిన మాట మీద విశ్వాసం వచ్చి పేతురు ట్రై చేస్తున్నాడు. అంటే పేతురు దృష్టిలో ఏముందంటే, ఇప్పుడు నేను వలేస్తా, ఒక్క చేప కూడా దొరకదు, అది యేసయ్య చూస్తాడు,
అప్పుడు నా సమస్య పెద్దదే కదా, నేను చెప్పినా కలిసే అది జరగాలని నువ్వేంటలేవు అని చెప్దామనేసి ఏసయ్య ఒక పాయింట్ తప్పు, నా సమస్యనే గొప్పది, నా పాయింటే కరెక్ట్ అని మనం రివర్స్ దేవుడికి మనం ప్రూవ్ చేద్దాం అనుకుంటాం. కానీ దేవుడు చెప్పేది మనము వినం. చాలాసార్లు దేవుడు చెప్పేది మనం వినం. అయితే మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పేది వినాలి. నీ సమస్య గొప్పతనాన్ని నువ్వు దేవునికి చెప్పుడు కాదు, నీ దేవుని గొప్పతనాన్ని నీ సమస్యకు చెప్పాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పారు. అంటే యేసయ్య ఇది దొరకది, కానీ మీరు చెప్తున్నావు కదా ఇక వేస్తాలే, ఇక ఒకసారి ఏం చూపిస్తా అనేసి వాళ్ళు వేసి చూపిస్తానని పేతురు అంటున్నారు. మన ఆలోచన ఎట్లుండాలంటే యేసయ్య యొక్క వాక్యం మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి మన విశ్వాసం ఉండాలి. కానీ మనకి ఏది కనిపిస్తుందో దాని మీద ఆధారపడి మన విశ్వాసం ఉండదు. మన విశ్వాసం ఎట్లుండాలంటే మనం ఏది చూస్తామో దాని మీద ఆధారపడదు, ఏది చూడమో దేని అందు విశ్వాసం ఉంచుతామో దాని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. అయితే మీకు చిన్న ఒకటి ఉదాహరణ చెప్పామనుకుంటున్నాం. మొన్న క్రిస్మస్ జరిగింది కదా, ఎంతమంది వచ్చారు చర్చ్కి? చాలా మంది వచ్చారు కదా. క్రిస్మస్కి ఎంతమంది వచ్చారు? దగ్గర 100 మందికి ఎక్కువ వచ్చారు. అయితే 2021 క్రిస్మస్, 2021 క్రిస్మస్ కంటే ముందు క్రిస్మస్ కూడా జరిగింది. అప్పుడు గుడికి ఎంతమంది వచ్చారంటే నేను, నా భార్య, మా మమ్మీ, మా డాడీ. అప్పుడు ఎవరు లేకుండే. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడికి, దేవా క్రిస్మస్ ఇది, మా మమ్మీ ఉన్నారు, మా డాడీ ఉన్నాడు, నేను, నా భార్య, మా చెల్లి, మా పాప, ఇంతే ఉన్నాము. ఇది నీ దేవుని మందిరము, నీ దేవుని పని జరగాలి. నేను ప్రతిరోజు ప్రతి వారం, ప్రతి నెల ఏమైనా ప్రార్థిస్తున్నానంటే మినిమం 100 మందిని రావాలి నెక్స్ట్ క్రిస్మస్ కల్లా. మనం ప్రార్థన చేసిన నేను ప్రార్థన చేస్తే దేవుని మందు వస్తారా లేదా తెలియదు, ఎట్లా వస్తారో తెలియదు, వస్తారో రాదో తెలియదు, మీరు వస్తారో రాదో తెలియదు, గుడి నడుస్తారో నడవదో తెలియదు. కానీ ప్రార్థన చేస్తుంది. అందరూ అంటుండే 10 మంది కూడా రాలే, 100 మంది ఎడికి వస్తారు కూర్చోడు అంటున్నాను చాలా మంది. ఎందుకు చెప్తున్నా అంటే మనం ప్రార్థన చేస్తే మనం ఏది చూస్తామో దాన్ని నమ్మొద్దు, ఏది విశ్వాసం ఉంచుతామో దాన్ని నమ్మాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి ప్రార్థన చేస్తున్నా అంటే ఇప్పుడు 100 మంది వచ్చారు కదా, నెక్స్ట్ క్రిస్మస్ కల్లా 100 కుటుంబాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను. జరుగుతుందా తెలియదు, నాకు జరగదా నాకు తెలియదు. జరగాలని దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాను. నా విశ్వాసం దేవుడి మీద ఉంది, దేవుడు గొప్పడు, దేవుడు చేస్తాడని ప్రార్థన చేస్తున్నాను. అయితే క్రిస్మస్కి 100 కుటుంబాలు రావాలి, క్రిస్మస్ తర్వాత రెగ్యులర్గా 50 కుటుంబాలు రావాలని మనం ప్రార్థన చేద్దాం. నేను కూడా ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థన చేయండి. జరిగితే దేవుడు గొప్పడు, జరగకపోయినా దేవుడు గొప్పడు. దేవుడు గొప్పడే, జరిగితేనే గొప్పడు, జరగకపోతే గొప్పడు కాదు. మనం విశ్వాసం ఉంచాలి. అయితే పేతురు ఏమన్నా అంటే నీ మాట చొప్పున నేను వాళ్ళకి వేస్తా అంటున్నాడు. అంటే నాకైతే నమ్మకం లేదు, నువ్వు అంటున్నావు కాబట్టి నేను చేసి చూపిస్తా అంటున్నాడు. మన విశ్వాసం అన్నది ఏది కనిపిస్తుందో, ఏది మనకి తెలుసో, ఏది మనం అనుభవిస్తామో దాని మీద ఆధారపడి ఉండదు. దాని మీద ఆధారపడి ఉంటే మన విశ్వాసం ఎక్కువ రోజులు ఉండదు. దేని మీద ఆధారపడి ఉండాలంటే ఏది కనిపించదు, ఏది నువ్వు నమ్ముతావో, ఏది నువ్వు విశ్వాసం ఉంచుతావో దాని మీద ఆధారపడి ఉండాలి. అయితే 6వ వచనం ఏమిటంటే వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టారు. కాదేసయ్యా అని చెప్పి రాత్రి అంతా కష్టపడినా ఒక్క చేప దొరకలేదు, ఇప్పుడు నువ్వు వచ్చినావు చెప్తున్నావు అన్నాడు. సరే నేను చెప్పినావా, నేను వల వేసిస్తాను అనేసి పేతురు వల వేస్తారు. వల వేస్తే ఏమైందంటే విస్తారమైన చేపలు వచ్చినాయంట. ఎన్ని వచ్చినాయి? విస్తారమైన చేపలు. అంటే చాలా ఎక్కువ వచ్చినాయంట. ఎంత ఎక్కువ వచ్చినాయంటే వారి వలలు పిగిలిపోవచ్చు ఉంటున్నారు. అంటే వలలు అంటే తెగిపోతున్నాయంట. అన్ని గణం చేపలు పడ్డాయంట. రాత్రంతా మనం కష్టపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఏసీ వచ్చి ఒక మాట అయిపోయాడు, వలలు కూడా పగిలిపోయేంత చేపలు దొరికాయంట. మళ్ళీ రాత్రి ఏం చేసినాయి చేపలు? అవి యేసయ్య యొక్క మాటకి శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది. మనకి ఏం తెలుసో దాన్ని బట్టి మనం కాదు, కానీ యేసయ్య ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం
విశ్వసించారు. అయితే పేతురు వల లాగుతుంటే వల వస్తలేదంట, వల తెగిపోతుందేమో అనిపించింది పేతురికి. అయితే పేతురికి వల లేపడం రాకపోతే వేరొక తోలి, వేరొక పడవలో ఉన్న వేరే టోళ్ళని పిలిచిండు, వచ్చి మాకు సహాయం చేయండి అంటే వాళ్ళందరూ వచ్చిండ్రు. పేతురికి సహాయం చేస్తే ఇప్పుడు ఒక్క పడవ కాదు, 2 పడవలు నిండిపోయాయి. పేతురు ఒక పడవలో వేయడు, ఆ పడవలో వేసే ఉన్నాడు. పేతురు వల లాగుతుంటే వస్తలేదు. అయితే పేతురు రండా ఇషారా చేసిండు, వాళ్ళందరూ వచ్చింది, వేరే పడవ వేసుకొని వచ్చింది. పడవ వచ్చి ఆ వలలో ఉన్న చేపలన్నీ ఒక్క పడవ 2 పడవలు మునిగిపోయాయంత చేపలు వచ్చినాయి అంట. 2 పడవలు మునిగిపోయాయంత చేపలు వచ్చినాయి. అంటే మనము దేవుని పరిచర్యలో ఉంటే మన జీవితమే కాదు, మన ద్వారా మన పక్క వాళ్ళ జీవితం కూడా దేవునిలో బలపరచబడుతుంది. మన జీవితమే కాదు, మన ఆర్థిక పరిస్థితి కాదు, మన ఆధ్యాత్మిక పరిస్థితి కాదు, మనం చేయబట్టి మన ప్రక్కన వాళ్ళ విశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, దేవుని నమ్ముకుంటే ఎక్కువ చేపలు వస్తాయి, దేవుని నమ్ముకోతే ఎక్కువ చేపలు రావని కాదు. అంటే దేవుని నమ్ముకుంటే ఎక్కువ పైసలు వస్తాయి, దేవుని నమ్ముకోతే ఎక్కువ పైసలు రావని కూడా కాదు. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, ఇక్కడ యేసయ్య అన్నాడు, ఏమన్నాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు వాళ్ళలాగా చేస్తాను అన్నాడు. మనుషులను పట్టు జాలరులాగా చేస్తాను అన్నాడు. పేతురు వల వేస్తాడు కదా, ఆ వల అన్నది సువార్త. ఆ వల అన్నది ఏంటిది? సువార్త అంటే దేవుని వాక్యం. వల అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆ చేపలు ఎవరైతే ఉన్నారో వలేస్తే ఏం దొరికినాయి? చేపలు దొరికినాయి. ఆ చేపలు ఏంటంటే మనుషులు, దేవుని బిడ్డలు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చెప్తామో, దేవుని సువార్త ఇప్పుడు మనం చెప్తామో, మనుషులు దేవుని వాక్యాన్ని విని ఆ దేవునిలో బలపరచబడతారు, అంటే దేవుణ్ణి నమ్ముకుంటారు. అయితే పేతురికి శక్తి ఉందా? లేదు. సువార్తకి శక్తి ఉంది, ఆ వలకి శక్తి ఉంది, దేవుని వాక్యానికి శక్తి ఉంది. ఇక్కడ ఎవరు పాస్టర్ ఉన్నా, ఎవరు బోధ చెప్పినా ఆ పాస్టర్కి శక్తి లేదు. శక్తి వరకు ఉంది పాస్టర్ నుంచి వచ్చే దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానికి శక్తి ఉంది. కానీ ఆ పాస్టర్కి శక్తి లేదు, ఎవరికి శక్తి లేదు. దేవుని వాక్యానికి శక్తి ఉంది, దేవుని సువార్తకి శక్తి ఉంది. వల్ల ఏంటిదంటే సువార్త, దేవుని వాక్యం. యేసయ్య మన పాపాల నుంచి వచ్చి చనిపోయాడు అన్నది సువార్త. ఆయన నమ్ముకుంటే మనం పాపాలు క్షమింపబడితే మనం పరలోకం పడుతుంది సువార్త. ఆ సువార్తకి శక్తి ఉంది. ఆ సువార్త చెప్తే మనుషులు నమ్ముకొని వాళ్ళు రక్షింపబడతారు. పేతురు దేంట్లో వేడు? పడవలో వేడు కదా. ఆ పడవ అన్నది మన జీవితం. పడవ అనేది ఏంటిది? మన జీవితం. మన జీవితాన్ని దేవుడు వాడుకుందాం అనుకుంటున్నాడు. మన జీవితాన్ని యేసయ్య ఏ విధంగా అయితే పేతురు యొక్క పడవ వాడుకున్నాడో, మన జీవితాన్ని, మనందరి జీవితాలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ అందరి జీవితాలను దేవుడు వాడుకుందాం అనుకుంటున్నాడు. కేవలం ఇక్కడ మైక్ పట్టుకొని దేవుని వాక్యం చెప్పే పాస్టర్ మాత్రమే కాదు, కింద కూర్చొని దేవుని వాక్యం వినే వాళ్ళందరి జీవితాలను దేవుడు వాడుకుందాం అనుకుంటున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఏ విధంగా అయితే పేతురు తన పడవనిచ్చిండో యేసు ప్రభుకి, మనం మన జీవితాన్ని ఇవ్వాలి. జీవితాన్ని యేసయ్యకి ఇస్తే అప్పుడు యేసయ్య తన పని మన ద్వారా చేస్తాడు. 8వ వచనం ఏమంటున్నా అంటే, సీమోను పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాడు. అంటే పేతురు వలేసేడు, చేపలు దొరికినాయి. ఒక్క పడవ కాదు, 2 పడవలు మునిగిపోయిన చేపలు దొరికినాయి. అయితే పేతురికి అర్థమైంది, ఆయన సాధారణమైన వ్యక్తి కాదైనా దేవుని బిడ్డ, దేవుడు మన రక్షకుడు అని పేతురు గ్రహించి ఏమంటారంటే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అంటాడు. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అంటాడు. మనం కూడా చాలాసార్లు అంటాం, దేవా నేను పాపాత్ముడిని, దేవా నేను పరిశుద్ధిని కాదు, దేవా నా హృదయంలో ఒక్కటి కూడా మంచి ఆలోచన లేదు తండ్రి,
నా మనసు అంతా పాపిష్టి ఆలోచిస్తున్నారు తండ్రి, నన్ను విడిచిపోదేవా అని అంటాం. కానీ ఒక పేషెంట్కి డాక్టర్ అవసరమా? మంచిగా ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ అవసరమా? ఒక పేషెంట్కి అవసరం. అయితే మనం పాపాత్ములం అయితే మనకి రక్షకుడు అవసరమా? ఏం పాపం చేయకుండా దేవుని దృష్టిలో కరెక్ట్గా జీవించడానికి రక్షకుడు అవసరమా? కరెక్ట్గా జీవించేవాడు జీవిస్తున్నాడు, కరెక్ట్గానే ఉన్నాడు, ఎట్లా వాడు రక్షకుడు నమ్ముతున్నాడు. కానీ ఎక్కువ అవసరం ఎవరికంటే పాపంలో జీవించేవానికి రక్షకుడు ఎక్కువ అవసరం. ఎక్కువ పాపాలు చేస్తున్నామంటే, ఎక్కువ తప్పులు చేస్తున్నామంటే మనకి దేవుని అవసరత ఇంకా ఎక్కువ ఉన్నది. ఎక్కువ ఉంటే దేవుని యొక్క సన్నిధిని మనం ఇంకా ఎక్కువ కోరుకోవాలి. కానీ దేవా నేను పాపాత్ముని, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పడం కాదు. దేవా నేను పాపాత్ముని, నా యొక్క పాపము నా హృదయం నుంచి తీసి నువ్వు నాకు ఎక్కువ కావాలి దేవా అని చెప్పాలి. కానీ దేవా నేను పాపాత్ముని, నన్ను వదిలేసి వెళ్ళిపో అని చెప్పడం కాదు. అయితే రోమా 3:23 ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. ప్రతి ఒక్కరు పాపం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు పాపాత్ములు. అయితే మనం పాపం చేసినప్పుడు మనకి దేవుని అవసరం అనేది చాలా ఎక్కువ ఉన్నది. 10వ వచనం, అందుకు యేసు భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడమైనదు అని సీమోనుతో చెప్పాడు. యేసు ఏమంటున్నాడంటే ఇప్పటి నుంచి నువ్వు చేపలు కాదు మనుషులను పట్టు వాడమైనదు అని చెప్పాడు. దేవుని యొక్క సువార్తని మనుషులకి మనం పంచితే అప్పుడు వాళ్ళు దేవుని వాక్యం విని వాళ్ళు నమ్ముతారు. దేవుడు మనల్ని మనుషులను పట్టు వాళ్ళగా వేస్తామనుకుంటున్నాడు. మనం పాపాత్ములం, దేవా నన్ను వదిలేసి వెళ్ళిపోమని చెప్పడం కాదు. మనం పాపాత్ములు అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవాని పాపాత్ముని నువ్వు రా, నువ్వు వచ్చి నా పాపం తీసి నన్ను వాడుకో అని మనం చెప్పగలం. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ద్వారా 100 మంది కూడా 1000 మంది కూడా ఆశీర్వదింపబడతారు. అన్నిటికంటే ఎక్కువ నాకు వచనం ఏంటంటే 11వ వచనం, వారు దోణెలని దరిగి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఏముందంటే పోయినారు, చేపలు పట్టడానికి ప్రయత్నించినారు, చేపలు దొరకలేదు. యేసయ్య వచ్చిండు, చేపలు దొరికింది. పేతురు అన్నాడు, యేసయ్య నేను పాపాత్ముడిని అన్నాడు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు, నేను సమాధానం చెప్తానంటే ఇప్పటి నుంచి నేను మనుషులను పట్టు వాళ్ళ వేస్తాను. చివరిగా లాస్ట్కి ఏం చేస్తారంటే వాళ్ళు అంత కష్టపడి దొరకబడిన చేపలను వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు. అంత కష్టపడి దొరకబడిన చేపలన్నిటిని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అయితే వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అంటే వాళ్ళు పాపాత్ములని వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తమకున్న చేపలని, తమకున్న వలలని, తమకున్న దోణలని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. అయితే పేతురు ఒక వెలుగును చూసిండు. ఏం చూసిండు? ఒక వెలుగును చూసిండు. ఎవరి లోపల చూసిండు? యేసయ్య లోపల వెలుగును చూసి ఆయన పాపాత్ముడని గ్రహించి ఆయన ముందు ఒప్పుకున్నాడు. లేకపోతే యేసయ్య నువ్వు చేపలు నాకు పట్టించినావు, నీకు చాలా వందనాలు యేసయ్య, ఈ చేపల్ని నమ్ముకొని ఫుల్ పైసలు సంపాదిస్తా అని చెప్పలేదు. పేతురు అట్లా కూడా చెప్పొచ్చు, ఇన్ని చేపలు దొరికినాయి యేసయ్య, చేపలు పంచుకుంటా, నేను చుట్టాలకు పంచుకుంటా, అమ్ముకుంటా మార్కెట్లో అని చెప్పొచ్చు. పేతురు అట్లా చెప్పలేదు. ఏమన్నాడంటే పేతురు ఒక వెలుగును చూసిండు, యేసయ్య లోపల ఒక వెలుగును చూసిండు. ఆ వెలుగును చూసిండు కాబట్టి ఆయన పాపాత్ముడని గ్రహించిండు. మనం మనుషులం అందరం కూడా దేవుని వెలుగు చూడాలి, దేవుని వెలుగు చూడాలి. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనుషుల వెలుగు చూస్తాం, అంటే మనుషుల ప్రకారం కరెక్టా కాదా అని చూస్తాం. కానీ దేవుని ప్రకారం ఇది కరెక్టా కాదని మనం ఆలోచించాలి. దేవుని వెలుగు చూడాలి. అయితే ఏ విధంగా అయితే ఓటమి నుంచి జయం వచ్చిందో, వలేసి చేపలు పడడానికి ప్రయత్నించారు కదా రాత్రంతా, వాళ్ళు పొద్దునైన తర్వాత చాలామంది జనులు వచ్చారు. జనులు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర చేపలు ఉన్నాయా? లేదు. వాళ్ళ జనాలందరూ ఏమనుకుని ఉండొచ్చు, అరే వీళ్ళు
రాత్రంతా కష్టపడ్డారు, వీళ్ళు ఒక్క చెప్ప కూడా దొరకలేదు అని అనుకుని ఉండొచ్చు జనాలందరూ. అక్కడ వింటున్నారు, చూస్తున్నారు. అయితే ఆ జనులందరూ ముంగట వీళ్ళకి పరువు పోలేదు, దేవుడు వాళ్ళకి ఆశీర్వదించాడు. అయితే మనము దేవుడు వెంబడిస్తే, దేవుడు స్వరం పెట్టే దేవుడు మనకి మేలు చేస్తాడు, మనకి ఓటమి నుంచి విజయాన్ని ఇస్తాడు. ఇక నా జీవితం అయిపోయింది, నా జీవితానికి ఆశ లేదు, మొత్తం నిరాశనే అన్న స్థితికి దిగజారిన తర్వాత కూడా యేసయ్య నిన్ను లేవనెత్తగలిగే శక్తి యేసయ్యకి ఉంటుంది. మనం ఏం చేయాలంటే నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, దేవుని మీద ఆధారపడి బతకాలి. అయితే ఈ వారం యొక్క సారాంశం ఏంటంటే జాలరులం. మనందరం కేవలం జాలరులం. ఎట్లా పట్టుకోవాలి? దేవుని యొక్క వాక్యంతో పట్టుకోవాలి, దేవుని యొక్క సువార్తతోటి పట్టుకోవాలి. యేసయ్య వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? ఆ జనసమూహం, ఆ క్రౌడ్, ఆ గుంపు నుంచి వాడుకోలేదు. ఏం పని మూలకి పడిన పేతుని వాడుకున్నాడు. ఒక గొప్ప శిష్యులాగా పేతులు పరిచయం చేశాడు. అయితే మనం అందరం కూడా దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఒకటే చేయాలి, ఏంటంటే మన జీవితాన్ని దేవునికి అందుబాటులో పెట్టాలి, దేవునికి అవైలబుల్గా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని వాడుకుంటాడు. ఈరోజు వచ్చిన వాక్యము మనందరికీ వర్తిస్తుంది. కేవలం సేవ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, విశ్వాసులకు అందరికీ వర్తిస్తుంది. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆమె